ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా నెట్టింట జరుగుతున్న చర్చ ఏంటంటే బాయ్కాట్ మాల్దీవ్స్. అసలు ఈ హ్యాష్ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది? మోడీ గారి లక్షద్వీప్ పర్యటనకి బాయ్కాట్ మాల్దీవ్స్కి గల సంబంధం ఏమిటి? గుంటనక్క అయిన చైనా దేశం యొక్క పాత్ర ఏమిటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇటీవల మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళి అక్కడ బీచ్ అందాలను ఆస్వాదిస్తూ కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకోవడం జరిగింది. వాటిని తన పర్సనల్ ఖాతాలైన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ భారతీయులు ఎవరైనా హాలిడేస్ని ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే దేశాలకు వెళ్లకుండా మన భూభాగంలో ఉన్న లక్షద్వీప్లోకి వెళ్ళాలని, రిక్రియేషన్స్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, ప్రతి భారతీయుడు కూడా లక్షద్వీప్ను సందర్శించాలని, అక్కడ ఉన్న అడ్వెంచర్స్ను ఎంజాయ్ చేయాలని చెప్తూ, తాను గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్తూ లక్షద్వీప్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ మరియు ఫొటోస్ తీస్తూ ప్రమోట్ చేయడం జరిగింది. అయితే దీనికి మరియు మాల్దీవ్స్కి సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మహాసముద్రంలోని 1192 చిన్న చిన్న దీవుల సముదాయమే ఈ మాల్దీవ్స్. ఈ దేశ జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే. అయితే ఈ దేశం మొత్తం కూడా ఎక్కువగా టూరిజం పైనే ఆధారపడి ఉంటుంది. మాల్దీవ్స్ జీడిపిలో 30% కేవలం టూరిజం ద్వారానే వస్తుంది. వీరికి 60% వరకు ఫారెన్ కరెన్సీ కూడా టూరిజం ద్వారానే వస్తుంది. ఇందులో ఇండియా నుండి వెళ్లే టూరిస్టులే ఎక్కువ. అయినా సరే భారత్పై విషం చిమ్ముతూ ఈ దేశ మినిస్టర్లు ఎందుకు వ్యాఖ్యలు చేశారు? మోడీ గారు లక్షద్వీప్ వెళ్ళడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాల్దీవ్స్లో 2 నెలల క్రితం అంటే నవంబర్ 2023లో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పీపుల్స్ నేషనల్ పార్టీ ఎక్కువ స్థానాలు సంపాదించి మహమ్మద్ ముయిజు అనే వ్యక్తి అధ్యక్షుడయ్యారు. అయితే ఈ పీపుల్స్ నేషనల్స్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రధానంగా వీరు తీసుకున్న నినాదం ఏంటంటే ఇండియా అవుట్, ఇండియన్ మిలిటరీ అవుట్ అనే నినాదంతో ఎలక్షన్స్లో వెళ్లారు. అనుకున్నట్టుగానే ఈ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచి అక్కడ అధికారాన్ని చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత మరుసటి రోజు నుండే చైనాకు దగ్గరవుతూ భారత్ పైన విషం చిమ్మడం ప్రారంభించింది ఈ మాల్దీవ్స్. మాల్దీవ్స్ అధ్యక్షులు ఎవరైనా సరే ఎన్నికైన తర్వాత మొదటగా తమ అధికారిక పర్యటన భారత్లోనే చేస్తారు. కానీ దానికి విరుద్ధంగా మహమ్మద్ ముయిజు మొదటగా ఇస్లామిక్ దేశమైన టర్కీకి వెళ్ళాడు. ఆ తర్వాత తన 2వ అధికారిక పర్యటనగా భారత్కు ఏమాత్రం నచ్చని చైనాని ఎంచుకున్నాడు. ప్రస్తుతం చైనా పర్యటనలోనే ఉన్నాడు. అధికారం చేపట్టిన తర్వాత వెంటనే మాల్దీవ్స్లో ప్రహార కాస్తున్న ఇండియన్ మిలిటరీని అభ్యంతరకర రీతిలో అవమానిస్తూ మాల్దీవ్స్ వదిలి వెళ్లేలా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ మహమ్మద్ ముయిజు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు మన భారతదేశంతో చేసుకున్న ఎంఓయూస్ అంటే అధికారిక ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. తాము గణతంత్ర దేశమని చెప్పుకుంటూనే తమ దేశ అంతరంగిక విషయాల్లో ఏ దేశం కూడా జోక్యం చేసుకోరాదని చెప్తూనే చైనా చేతిలో కీలుబొమ్మగా మారుతుంది ఈ మాల్దీవ్స్. అధికారం చేపట్టిన తర్వాత కొన్ని రోజులకే చైనాకు దగ్గరవుతూ చైనా తన యొక్క మిలిటరీ బేస్ను ఏర్పాటు చేసుకోవడానికి ఒక 15 ఐలాండ్స్ వరకు లీజుకు కావాలని అడగగానే మాల్దీవ్స్ ప్రభుత్వం ఇచ్చేసింది. దీంతో ఇండియాకి కోపం వచ్చింది. చైనా మాల్దీవ్స్లో తన మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకుంటే ఇండియాకు ఎందుకు ప్రాబ్లం అని మీకు అనిపించవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో మొగటం లేని మహారాజుగా ఉంది ఇండియా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో దాదాపుగా 80% వరకు నౌకా ప్రయాణం మొత్తం వాణిజ్యం కూడా మన ఇండియన్ ఓషన్ నుండే జరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికైనా ఇక్కడ ఇబ్బంది తలెత్తితే వారు భారత నౌకాదళం సహాయం పొందుతారు. తద్వారా ప్రపంచ రాజకీయాల్లో కూడా భారత్కి సముచిత గౌరవం ఉంటుంది. అదే ఇప్పుడు చైనా తన యొక్క మిలిటరీ సామర్థ్యాన్ని ఇక్కడ మాల్దీవ్స్లో పెంచుకుంటే భద్రతా పరంగా భారత్కు ముప్పు ఉండడంతో పాటు అలాగే వాణిజ్య పరంగా కూడా ఇండియాని డామినేట్ చేసే అవకాశం ఉంటుంది చైనాకి. సో ఈ విధంగా చైనాకు సహకరిస్తున్న మాల్దీవ్స్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగా మోడీ గారు రీసెంట్గా లక్షద్వీప్ ఐలాండ్ని ప్రమోట్ చేశారు. 40% వరకు ఇన్కమ్ అంతా కూడా టూరిజం ద్వారానే వస్తుంది మాల్దీవ్స్కి. కాబట్టి లక్షద్వీప్ మాల్దీవ్స్ దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి లక్షద్వీప్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తే ఇండియాతో పాటు విదేశీయులు కూడా ఇక్కడికి వస్తారని, తద్వారా మనకు ఇన్కమ్ జనరేట్ అవడంతో పాటు మాల్దీవ్స్ని ఆర్థికంగా దెబ్బతీయొచ్చు అనే వ్యూహంలో భాగంగా మన ప్రధాని ముందడుగేశారు. కానీ ఎక్కడ కూడా మాల్దీవ్స్ వెళ్ళకూడదని చెప్పేసి కానీ మాల్దీవ్ని డిగ్రేడ్ చేస్తూ కానీ ఎక్కడ కూడా మోడీ గారు మాట్లాడలేదు. కేవలం తను దిగిన ఫొటోస్ మరియు వీడియోస్ మాత్రమే షేర్ చేస్తూ ఇక్కడ టూరిజంని ప్రమోట్ చేశాడు. మోడీ గారు తన పర్యటన తర్వాత ఫొటోస్ మరియు వీడియోస్ ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో షేర్ చేయగానే అవి మొత్తం వైరల్ అయ్యాయి.
దీంతో తమ దేశ పర్యాటకం ఎక్కడ దెబ్బతింటుందోనని భావించిన మాల్దీవ్స్ ఆ డిప్యూటీ మినిస్టర్స్ వెంటనే లక్షద్వీప్ పైన అలాగే మోడీ గారు చేసిన పోస్టుల పైన అభ్యంతరకర రీతిలో పోస్టులు చేయడం ప్రారంభించారు. దీంతో మన దేశంలో ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీస్ అలాగే ఫార్మర్ క్రికెటర్స్ అయినటువంటి సచిన్ టెండూల్కర్, ఆకాష్ చోప్రా, అక్షయ్ కుమార్ మరియు సల్మాన్ ఖాన్ లాంటి దిగ్గజాలు మోడీకి మద్దతుగా ట్వీట్స్ చేస్తూ మాల్దీవ్స్కి అగైనెస్ట్గా పోస్టులు చేయడం ప్రారంభించారు. దీంతో ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్లో వెంటనే బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. మన దేశ ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఎక్కడ కూడా మాల్దీవ్స్ గురించి కానీ మాల్దీవ్స్ వెళ్ళకండి అని కానీ మెన్షన్ చేయలేదు. కేవలం లక్షద్వీప్కు రండి అని మాత్రమే అన్నారు. కానీ రాజకీయాల్లో ద్వైపాక్షిక సంబంధాల్లో హుందాతనంగా ఎలా వివరించాలో తెలియక తాము తోడుకున్న గుంతలో తామే పడ్డారు ఈ మాల్దీవ్స్ మినిస్టర్స్. మోడీ గారికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన ఆ మినిస్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. మోడీ గారికి వ్యతిరేకంగా పోస్ట్ చేసిన వారిలో కొందరి పేర్లు చూసినట్టయితే మరియం శివనా, హసన్ జిహాన్, రమీజ్ రాజా ఈ ముగ్గురు కూడా అభ్యంతరకర రీతిలో మోడీ గారిని కామెంట్ చేయడం జరిగింది. మరియం శివనా అయితే క్లౌన్ అని పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్గా వర్ణించింది మోడీ గారిని. వీరి పోస్టుల వల్ల ఇంకా భారతీయులకు ఎక్కువ కోపం వచ్చింది. దీంతో తమ బుకింగ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ప్రముఖ వ్యాపార సంస్థలు పేర్కొన్న దాన్ని బట్టి చూస్తే దాదాపు 8,000కు పైగా ఫ్లైట్ టికెట్స్, 20,000కు పైగా హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో తమ దేశ పర్యాటకం దెబ్బతింటుందని భావించిన మాల్దీవ్స్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ ఇద్దరు మినిస్టర్స్ని సస్పెండ్ చేసింది. అలాగే ఆ వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా వారి వ్యక్తిగతమని, గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదని, భారత్ మాల్దీవ్స్ మధ్య మైత్రి కొనసాగాలని పోస్ట్ చేయడం జరిగింది. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. తాజాగా ఇప్పుడు అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ ఇప్పటికే భారతీయులంతా కూడా లక్షద్వీప్ వైపే వెళ్తామని, మాల్దీవ్స్ వెళ్ళమని ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో లక్షద్వీప్ ఇప్పుడు మనకు టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. మాల్దీవ్స్ మాత్రం ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి అయితే ఏర్పడింది. దీన్ని కవర్ చేయడం కోసం ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న మహమ్మద్ మొయిజు చైనా ప్రజల్ని ఇక్కడికి పంపించాలని చైనా అధ్యక్షుడిని కోరుతున్నాడు. ఇది ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య ఉన్న పంచాయతీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.